హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్టైల్ జంక్షన్. ఈ డ్రెస్ కట్టింగ్ ఎలాగో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ధోతి ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కింద బాటమ్న మనము 4 ఇంచెస్తో మార్క్ చేసుకున్నాం కదా, ఇలాగా రెండు వైపులా కూడా మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్న ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఇటువైపున కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా మనము కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపున మనము 1 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, దానిని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలాగా ప్లీట్స్ని పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగా ఇటువైపున కూడా ప్లీట్స్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు క్రాచ్ పార్ట్న మనము ఒక స్టిచ్ని వేసుకోవాలి. హిప్ బెల్ట్ కోసము ఇలాగ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. దీని విడ్త్ 16 ఇంచెస్, అలాగే లెంత్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవైపున ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇందులో మనము ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ హిప్ బెల్ట్ని రాంగ్ సైడ్లో పెట్టుకొని రిస్ట్ పార్ట్ని మనము స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ లెంత్ 18 ఇంచెస్ తీసుకోవాలి. విస్ట్ సైజ్ ఎంత ఉంటుందో అందులో నుండి 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ లెస్ చేసి ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఇందులో నుండి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాగా రెండు వైపులా కుట్టుకోవాలి. ఒకవైపు క్రాచ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ మిడిల్లో కూడా ఒక స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత ఇలాగా సైడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మన ధోతి ప్యాంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రాప్ టాప్ కోసం ఇలాగ ఫస్ట్ స్ట్రాప్స్ని రెడీ చేసుకోవాలి. దీని విడ్త్ 16 ఇంచెస్ తీసుకోవాలి. ఇందులో నుండి 3 ఇంచెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఈ స్ట్రాప్స్ని ఇలాగా షోల్డర్ మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని పైన లైనింగ్ క్లాత్ని పెట్టాలి. ఇప్పుడు ఆర్మ్ హోలు, షోల్డరు, నెక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కింద వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా అక్కడక్కడ కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక టాప్ స్టిచ్ని వేసుకోవాలి. నేను కింద బార్డర్ కోసం ఇలాగా షిమ్మర్ క్లాత్ని తీసుకున్నాను. దీని విడ్త్ 16 ఇంచెస్, అలాగే విడ్త్ 2 ఇంచెస్తో తీసుకున్నాను. ఇలాగా 2 ఎడ్జెస్న ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని లెంత్ 1 ఇంచ్ వరకు వచ్చింది. ఇప్పుడు దీనిని ఈ బాటమ్ పార్ట్న 2 సైడ్స్న కుట్టుకోవాలి. ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్కి స్ట్రిప్స్ని పెట్టుకోవడం కోసము ఇలాగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో మనము స్ట్రాప్స్ని పెట్టాలి. ఇలాగా అన్ని వైపులా మార్క్ చేసుకోవాలి.
ఈ అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కోసం నేను ఇలాగా మన ఇన్నర్స్కి వచ్చే రింగ్స్ని అలాగే వీటిని కూడా తీసుకున్నాను. ఇవి మనకి ప్లాస్టిక్లో కూడా వస్తుంది, అవి కూడా వాడుకోవచ్చు. 3 ఇంచెస్ లెంత్తో మనం కట్ చేసుకున్నాం కదా, అందులో నుండి ఈ రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న పాయింట్స్ మిడిల్లోకి ఇది పెట్టి మనము లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేయాలి. ఇలాగా ఈ పాయింట్స్ మిడిల్లోకి ఇలాగా స్ట్రాప్స్ని పెట్టాలి. పెట్టి స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇటువైపున మార్క్ చేసుకున్న పాయింట్స్ దగ్గర కూడా స్ట్రాప్స్ని ఇలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున కూడా ఒక స్టిచ్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. కింద వైపును కూడా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ మెథడ్లో ఇలాగా 2 పార్ట్స్ని పెట్టి సైడ్స్న ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని మన మెజర్మెంట్స్ తగినట్లుగా 2 వైపులా కుట్టుకోవాలి. ఇలాగా ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే టైట్గా అనిపించినప్పుడు మనము ఈ స్టిచెస్ని విప్పుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఈ మెథడ్లో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఎక్కడే కానీ కుట్లు అనేవి కనిపించవు. తర్వాత ఇప్పుడు ఈ స్ట్రాప్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఫస్ట్ రింగ్లో నుంచి బయటికి తీసి సెకండ్ రింగ్ లోపలికి పెట్టాలి. తర్వాత ఇందులో నుండి బయటికి తీసి ఈ ఫస్ట్ రింగ్లో నుండి లోపలికి పెట్టి సెకండ్ రింగ్లో నుండి బయటికి తీయాలి. ఇలాగా వెనకలా ఉన్న దానిని కాస్త లాగితే మనకి స్పేస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ స్ట్రాప్కి ఇలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎంత లూజ్ కావాలో ఎంత టైట్ కావాలో అన్నది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి డ్రెస్సెస్ని మనము షాప్లో ఎంతో కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాము. ఇలాగ మనము మన ఇంట్లోనే తక్కువ కాస్ట్లో మనము డిజైన్ చేసుకోవచ్చు.
ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.